హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం గోస్ట్ బ్రైడ్ సీన్ 5 చూద్దాం. ఒక దొంగ, అక్కడ జ్యువెలరీ ఉంటాయి, చాలా పెట్టె నిండా నగలు ఉంటాయి. అక్కడ దొంగతనం చేద్దామని చెప్పి సో ఒక రోజు ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఆ గోస్ట్ బంగ్లాకి వెళ్తాడు. అక్కడ తను వెళ్ళిన వెంటనే ఒక రూమ్ లో తనకి పెద్ద జ్యువెలరీ బాక్స్ కనిపిస్తుంది. దాని నిండా నగలుంటాయి. చాలా ఆనందపడిపోయి అవన్నీ కొన్ని తన మెడలో వేసుకొని ఇంకొన్ని జోబుల నిండా కుక్కుంటూ ఉంటాడు. అవన్నీ పెట్టుకుంటూ ఉండగా జ్యువెలరీ బాక్స్ లో నుంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది. వాడు భయపడిపోయి వెనక్కి కూర్చోబడతాడు. తర్వాత ఆ చెయ్యి లేసి నడుచుకుంటూ వాడు వెంట పడుతుంది. అంటే వాడు లేసి పరిగెత్తుకుంటూ పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ కూడా ఇంకో పెద్ద జ్యువెలరీ బాక్స్ కనిపిస్తుంది. దొంగ బుద్ధి పోదు కదా, తీసుకెళ్లిపోదాం ఈ జ్యువెలరీ బాక్స్ మొత్తం ఇలానే అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని క్లోజ్ చేసి చంకలో పెట్టుకుందాం అనుకుంటాడు. అంతలోపలే ఆ రూమ్ గోడలో నుంచి గోస్ట్ బ్రైడ్ ముఖం మల్టిపుల్ అయిపోయి చాలా ముఖాలుగా అయిపోయి ఆ ముఖాలన్నీ ఆ గోడని చీల్చుకొని బయటకు వచ్చి ఆ ముఖాలన్నీ నన్ను పెళ్లి చేసుకురా నా వరుడా అంటూ ఉంటాయి. వీడు భయపడిపోయి బాడీ అంతా చెమటలు పట్టేసి వణికిపోతూ ఉంటాడు దొంగ. మళ్ళీ అక్కడి నుంచి గబగబా పారిపోతూ వేరే రూమ్ లోకి వెళ్తాడు. వేరే రూమ్ లోకి వెళ్తే అక్కడ 2 సైడ్స్ వాల్స్ లో నుంచి గోస్ట్ ఫేస్ మల్టిపుల్ అయిపోయి చాలా అయిపోయి దాంట్లో నుంచి బయటికి ప్రొజెక్ట్ అయిపోయి వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోరా నా వరుడా, ఈ నగలన్నీ నీవే అయిపోతాయి, నన్ను పెళ్లి చేసుకోరా నా వరుడా అంటూ ఆ ఫేసెస్ అన్నీ అంటూ ఉంటాయి. వాడికి చాలా భయమేసి ఇంట్లో నుంచి పారిపోవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాడు ఎంత పరిగెత్తినా సేమే వస్తూ ఉంటుంది. అదే ప్లేస్ లో ఉంటాడు. ఆ 2 గోడలు దగ్గరికి వచ్చేసి వాడిని క్రష్ చేసేస్తాయి. వాడు ఇంకా ఎవరికి ఎప్పుడు కనిపించాడు.